ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సిబి రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన వీడియోలోకి పోయే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అలాగే నేను ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని చూపించట్లేదు. అంతేకాక పర్ ట్రేడ్ రిస్క్ ఇంతని గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్స్ చూపించట సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడ్ చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్స్‌ని ఎలా ప్రైస్ టెస్ట్ చేస్తుందో మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్‌ని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం 6 నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్‌లతో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక్క మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఛానెల్ స్టార్ట్ చేసాక ప్రతి ఒక్కరు కాల్ చేసి కాల్స్ ఇస్తారా? టిప్స్ ఇస్తారా? వీడియోస్ ఇస్తారా? అంటున్నారు. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నేను రోజు ఇలానే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఈరోజు మనం లైవ్‌లోకెళ్ళిపోదాం నిఫ్టీని. రోజుట్లాగే రీడ్ చేస్తాం. రోజు కొత్తగా ఏముండదు. ప్రతిరోజు ఇలాగే రీడ్ చేస్తాం. ఇలాగే ఎంట్రీలు తీసుకుంటాం. ఎలా? నేను చెప్పేదేంది నా లెవెల్‌తో కంపేర్ చేస్తూ టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేసి, నా జోన్స్‌ని మార్క్ చేసి, ఆ జోన్స్‌ని దగ్గర నుంచే నేను సెల్ గాని, బై గాని చేస్తాను. నేను సెల్లే ఎక్కువ చేస్తాను. ఓకే. నా వీడియోలో చూస్తే ప్రతి వీడియోలో సెల్లింగే ఉంటది. ఎందుకంటే నాకు కన్ఫర్మ్ చేసినప్పుడే నేను తీసుకుంటా. నాకు సెల్లింగ్ కన్ఫర్మ్ చేసినప్పుడే నేను ఎంట్రీ తీసుకుంటా. పోయినా ఎస్ఎల్ 20 పాయింట్స్ ఇచ్చేస్తా. ఓకే. అలాగే ఈరోజు కూడా సేమ్ ఒకేలాగా ఉంటది రీడింగ్. ఏం చేసింది? నా ఎంటైర్ జోన్‌కి మీరు నా ప్రతి వీడియో చూస్తే నేను జోన్‌ని పట్టుకొనే రీడ్ చేస్తా. టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా లెవెల్ రీడ్ చేసి ఈ జోన్‌ని పట్టుకొని రీడ్ చేస్తా. ఎలా? ఈ జోన్‌లో ఓపెన్ అయింది కదా! ఓపెన్ అయ్యి జోన్‌ని బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చింది. జోన్‌ని బ్రేక్ చేసి క్లోజింగ్ ఒక క్యాండిల్ ఇచ్చింది అంటే మళ్ళీ ఏం చేస్తది? ఎంటైర్ ఫస్ట్ ఉంటది గదా! క్రియేట్ అయింది. దాన్ని తినేస్తది. దాన్ని తినేసినాకే మన ఎంట్రీ ఉండాలి. ఆ తర్వాత డబుల్ క్యాండిల్‌ని బ్రేక్ చేస్తుంటే మనం ఎంట్రీ తీసుకొని 20 పాయింట్లు ఎస్ఎల్ పెట్టేస్తాం. రోజు ఇలాగే చేస్తాం. కొత్తగా ఏం జేయం. రోజు ఇలాగే ఇలాంటి సింప్టమ్ వచ్చినప్పుడు ఇలాగే చేస్తాం. ఆ జోన్‌కి ఎలాంటి సింప్టమ్ వస్తే ఏం చేయాలనేది మాత్రమే ప్రతి ట్రేడ్‌లో, ప్రతి దాంట్లో అలాగే ప్రతి స్టాక్‌లో అలాగే ఎంట్రీస్ ఇచ్చి సక్సెస్‌లోనే ఉన్నాం. అలాగే నిఫ్టీలో గూడా. ఏంది ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. ఏంది తినేసినాక మన ఎంట్రీ ఉండాలి. నా ప్రతి వీడియోలో ఇలాగే ఉంటది జోన్ రీడింగ్. తర్వాత 2 క్యాండిల్ ఈడ బ్రేక్ చేస్తున్నాయి. ఈడ బ్రేక్ చేస్తుంటే ఇక్కడ తీసుకున్నాము 20 పాయింట్లు పెట్టాడు. ఇది ఇక్కడ దాకా వస్తదని మళ్ళీ మనకు తెలీదు. ఇది టైమ్ డీకేలో ఎక్స్‌పెక్ట్ చేయం మనం. టైమ్ డీకే కూడా వచ్చేస్తది. కుదిరితే మన ఎస్ఎల్ కూడా పోద్ది. కానీ మన ఎస్ఎల్ పోలేదు 20 పాయింట్లు. ఈ సింటమ్‌లో మనకు తెలీదు ఇలా వస్తదని. ఇదే ఫ్లోలో వచ్చేసిందిగా ముందా. ఎంట్రింగనే ఈడ దాకా వచ్చేసింది. మళ్ళీ ఈడ దాకా వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయం. అంటే రావచ్చు, రాకపోవచ్చు. మనకు తెలీదు. ఇలాగే వెళ్ళిపోతే అలాంటి ఫ్లో కూడా ఉంటది కదా! అలాగే ఇగో మళ్ళీ నేను ఎంట్రీ తీసుకున్నాక మళ్ళీ నాకు రివర్స్ కూడా పోయింది. కానీ నా ఎస్ఎల్ తినలేదు. 20 పాయింట్స్ పెట్టాను. ఎన్ని పాయింట్లొచ్చింది? చూస్తే ఒక్క నిమిషం. చూస్తే 20 పాయింట్లు పెడితే ఎన్ని పాయింట్లొచ్చింది? 47 పాయింట్లొచ్చింది. నేను 40 పాయింట్లకి ఎగ్జిట్ అయిపోయా. అంటే రివర్సల్ సింటమ్స్. ఎప్పుడైతే లోన్ బ్రేక్ చేస్తదో మళ్ళీ ఇంకో లోన్ ట్రై చేయకుండా హైయర్ అయ్యేస్తదో అప్పుడు ఎగ్జిట్. ఆ ఎగ్జిట్‌లో నాకు 40 పాయింట్లు ఉండింది. ఆ 40 పాయింట్‌కి ఎగ్జిట్ అయిపోయి నాదేంది కన్ఫర్మేషన్ బట్టే నిఫ్టీలో ట్రేడ్ చేస్తాం. అందుకని ఎగ్జిట్ కూడా అలాగే ఉంటది. నెక్స్ట్ ఏంది మనది స్టాక్స్. స్టాక్స్‌లో మాత్రం మనకి ఎక్కువగా ఫేవర్‌గా ఉంటది. ఎందుకంటే అది స్టాక్ అనేది ఒక ట్రెండ్‌ని పట్టుకుంటే అలాగే ఎళ్ళిపోద్ది. అలాగే ఈరోజు దేంట్లో చేసాం చూద్దాం. ఓఎన్‌జీసీ, ఓఎన్‌జీసీ ఎంట్రీ సేమ్ అన్నిట్లో ఒకేలాగా రీడింగ్ ఉంటది. డిఫరెంట్‌గా ఏముండదు. అన్నిట్లో ఒకేలాగా ఉంటది. ఏం చేసింది? ఏం చేసింది? ఇది నా ఎంటైర్ జోన్. ఇదిగోండి నా బ్లూ లెవెల్ ఈడే ఉంది. నా బ్లూ లెవెల్ ఎక్కడుంది? నా బ్లూ లెవెల్ అక్కడే ఉంది. ఓపెన్ అయింది పొద్దున. నిన్నటి రోజున మొత్తం తినేసింది. తినేసినాక మళ్ళీ ఓపెన్ అయినాక ఈ లెవెల్‌ని టచ్ అవ్వచ్చుగా. టచ్ అవ్వలేదని నాకు తెలుసు. ఎందుకంటే టచ్ అవ్వలేదంటే ఎస్ఎల్ క్రియేట్ అవుతాయి. ఎక్కడెక్కడ క్రియేట్ అయినాయి ఎస్ఎల్ ఇక్కడ క్రియేట్ అయినాయి. ఇక్కడ క్రియేట్ అయినాయి. ఇక్కడ క్రియేట్ అయినాయి పొద్దున. ఇది ఇదే ఫ్లోర్ తినేస్తదని నాకు తెలుసు. నేను ఎంట్రీ ఎలా తీసుకున్నాను.
ఎంట్రీ ఎలా తీసుకున్నానంటే లో లెవెల్ నుంచి తీసుకునేటప్పుడు ఒక టైప్ ఆఫ్ రీడింగ్ ఉంటుంది. జోన్ ఫ్రీ స్పేస్ కాలేజ్ దగ్గర నుంచి తీసుకున్న ఒక టైప్ ఆఫ్ రీడింగ్ ఉంటుంది. టాప్ నుంచి ఒక రీడింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంది లో లెవెల్ 3 సార్లు టెస్ట్ చేయాలి. ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసిందా, మళ్ళీ హైర్ వేసుకుంటా పోయిందా, హైన్ బ్రేక్ చేయలేదా, మళ్ళీ లోవర్ వేసిందా, మళ్ళీ ఈ టాప్ టెస్ట్ చేసిందా, ఐరన్ చేయలేదా, ఇంకేంది, ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. ఎంట్రీ తీసుకున్నా. ఎక్కడ సేమ్ 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంటేనే ఎంట్రీ ఉంటుంది మనది. మన టాప్లో ఎస్ఎల్ ఉంటుంది. ఇది ఎన్ని పైసలు వచ్చింది? 63 పైసలు వచ్చింది. 67 పైసలు వచ్చింది. 63 పైసలు వచ్చింది. 63 ఎన్ని వచ్చింది? 1:4 అయితే వచ్చింది. ₹2.90 దాకా వచ్చింది. నేను 1:4కి ఎగ్జిట్ అయిపోయా దీంట్లో. ఓకే, అది. నెక్స్ట్ ఇంకోటి ఏంది? టీసీఎస్. టీసీఎస్లో ఎంట్రీ తీసుకున్నా. ఎప్పుడు తీసుకున్నా? ఇందాక ఇక్కడ సేమ్ దాంట్లో ఎలా రీడ్ చేశాను? దేంట్లో? ఓఎన్జీసీలో. ఓఎన్జీసీలో రీడ్ చేసినట్టే దీంట్లో కూడా ఏం చేశాను? సేమ్ అలాగే ఫస్ట్ టచ్ అయింది, లో వేసింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ టచ్ అయింది, రెండోసారి లో వేసింది, మూడోసారి టచ్ అయింది, లో వేసింది, రెండో క్యాండిల్ బ్రేక్ చేసి పైన పెట్టా. దాంట్లో ఏమో ఇలాగే పడిపోయింది ఓఎన్జీసీలో. ఇది మళ్ళీ ఎడదాకా పోయింది. మనకు తెలియదు కదా ఎడదాకా పోద్దని. సేమ్ అన్నింటిలో ఒకేలాగా ఎంట్రీ ఉంటుంది. అలాగే ఎంట్రీ ఇచ్చేసాం. ప్రస్తుతానికి 1:1 వచ్చింది. మళ్ళీ ఏడే ఉంది. ఓకే, అది. మన ఎస్ఎల్ అయితే పోకూడదు కదా సాయంత్రానికి. అది. నెక్స్ట్ టాటా కన్సూమర్. ఇది టాటా కన్సూమర్. టాటా కన్సూమర్లో టాప్లో ఇక్కడ సెల్ చేశా. 2 క్యాండిల్స్ని సేమ్ అన్నిట్లో ఒకటే రీడింగ్. ఏం చేసింది? ఎంటైర్ జోన్కి రేంజ్లో వచ్చింది, పైకి పోయింది. చెప్పాక పైకి పోయినాక ఎప్పుడైతే 2 క్యాండిల్స్ బ్రేక్ పైకి వెళ్ళింది, పైకి పైకి వెళ్ళిపోవాలా. ఇప్పుడు స్ట్రైట్కి వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు వెళ్ళిపోవాలా. మార్కెట్ రేంజ్లో ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్నప్పుడు, దీన్ని లో లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకున్నప్పుడు హై వేసింది కదా, మళ్ళీ లో వాల్టైల్ క్రియేట్. క్యాండిల్స్లో కూడా లో వాల్టైల్ అలా క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేషన్ బట్టే నువ్వు ఎంట్రీ తీసుకోవాలి. లో వాల్టైల్ క్రియేట్ చేసినాక ఇక్కడ ఎన్ని క్యాండిల్ వేసింది? 15 నిమిషాలు వేసింది. ఈ 15 నిమిషాల తర్వాత బ్రేక్ చేసేటప్పుడు ఇక్కడ ఎంట్రీ ఉంది, దీనిపైన స్టాప్ లాస్ ఉంది. చూపిస్తా ఎంత వచ్చిందని. ఇది ఇదే ఎస్ఎల్, ఇదే ఎస్ఎల్, ఇదే స్టాప్ లాస్. ఎంత వచ్చింది? 1:2.5 దాకా వచ్చింది. ఇది ఎగ్జిట్. ఎందుకంటే ఇదిగో లెవెల్ గీస్తున్నాక, ఇది లెవెల్. ఈ లెవెల్కి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రివర్సల్ సింటమ్స్ ఇవి. రివర్సల్ సింటమ్స్ చూసుకొని 1:2 వచ్చిన ఎగ్జిట్ అయిపోతాం, 4 వచ్చిన ఎగ్జిట్ అయిపోతాం. ఆ రివర్సల్ సింటమ్స్ లేకపోతే అలాగే వెళ్ళిపోతుంటుంది. నిఫ్టీని వాటిని కోరిలేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంది? ఎస్బీఐ లైఫ్. ఎస్బీఐ లైఫ్. ఇది ఎస్బీఐ లైఫ్. ఇది నా జోన్, ఎంటైర్ నా జోన్ ఇది. ఈ జోన్కి ఏం చేసింది? కింద ఓపెన్ అయింది. ఎక్కడ ఓపెన్ అయింది? కింద ఓపెన్ అయింది. ఎంటైర్ జోన్ని టచ్ అయింది, తినేసింది. మళ్ళీ ఎంటైర్ జోన్ కిందకు వచ్చినాక ఈ తాపు టెస్ట్ చేసుకొని వెళ్ళేటప్పుడు, ఈ తాపు వెళ్ళేటప్పుడు హైని బ్రేక్ చేయాలా. ఏంది? హైని బ్రేక్ చేయాలా. ఇదేం చేసింది? ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. కిందకు వచ్చినాక ఈ సపోర్ట్ తీసుకోవాలా. ఈ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇదే ఫ్లోలో మళ్ళీ హైని క్రియేట్ చేయాలా. ఎప్పుడైతే పొయ్యి హైని క్రియేట్ చేయలేక మళ్ళీ టచ్ అయ్యి మళ్ళీ హైని క్రియేట్ చేయకుండా బ్రేక్ చేస్తుందో అప్పుడే నా ఎంట్రీ. అన్నిట్లో ఒకే టైప్ ఆఫ్ రీడింగ్. నా బ్లూ లెవెల్ ఎక్కడ ఉంది చూపిస్తాను. బ్లూ లెవెల్ ఎక్కడెక్కడ ఉంది, కింద. కింద ఉంది బ్లూ లెవెల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి సెల్ చేస్తే 2 క్యాండిల్స్ అయ్యి 2 క్యాండిల్స్, ఈ 2 క్యాండిల్స్, ఇది ఎస్ఎల్, ఇది 2 క్యాండిల్స్. ఎంత వచ్చింది? 1:5 వచ్చింది. ఇంకా మన ఫేవర్గా ఉంది. రివర్సల్ సింటమ్స్ ఏమైనా వచ్చినాయా? ఏమి రాలా. రివర్సల్ సింటమ్స్ అంటే అవి మన కోర్సులో భాగం. ఆ రివర్సల్ సింటమ్స్ కూడా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఏం అవ్వాలని కూడా. అది ఈరోజు నేను నిఫ్టీలో తీసుకున్నాం, ఆయిల్ అండ్ గ్యాస్లో తీసుకున్నాం, ఎస్బీఐ లైఫ్లో తీసుకున్నాం, టాటా కన్సూమర్లో తీసుకున్నాం, టీసీఎస్లో తీసుకున్నాం. ప్రస్తుతానికి ఆడే ఉన్నాయండి. ఓకే, అది ఈరోజుకి.